గురువుగారు, ఓ కార్యం ఓ సందర్భంలో ధర్మం అయితే అదే ధర్మం మరో సందర్భంలో అధర్మం అవుతుంది. ఈ రెండింటిని ఎలా సమన్వయం చేసుకోవాలంటారు? బెల్లం శక్తిదాయకం. ఈ బెల్లాన్ని నీటిలో వేసి బెల్లం పాకంగా సిద్ధం చేసి అందులో పల్లీలు వేసి వాటితో చేసే జీళ్ళు లేదా బెల్లం పట్టీలు ఎలా చెప్పినా శక్తి లేని వారికి ఇవ్వడం, ఆకలితో ఉన్న వారికి ఇవ్వడం ఇది ధర్మం, అది సమయోచితం. ఒక వ్యక్తి ఎండలో పడి ఇంటికి వచ్చాడు, దాహంతో ఉన్నాడు, చెమటలు గారిపోతున్నాయి. అలాంటి వ్యక్తికి అయ్యయ్యో ఎండన పడి వచ్చారే, ఎంత కష్టంలో ఉన్నారో, ఇదిగో జీళ్ళు అంటూ ఓ చిక్కి లేదా బెల్లం పాకం పల్లీల పట్టి చేతికిస్తామా? ఇస్తే అతడిని ఆసుపత్రికి తీసుకువెళ్ళవలసి ఉంటుంది. ఇది అనారోగ్యం, ఇది అధర్మం. ఒకే పని నవ్వు 10 మంది మధ్యలో నవ్వితే, అహేతుకంగా అకారణంగా అనవసరంగా అసందర్భంగా నవ్వితే ఇది ప్రమాదకరం. లక్ష్మణదేవర నవ్వు జానపదుల మాట. ఎవరైనా ఏదైనా ఒక చలోక్తి విసిరితే అర్థమైతే వెంటనే నవ్వితే అది సమయోచితం, సందర్భానికి అనుకూలం. ఇది కూడా మళ్ళీ 6 విధాలు అంటూ జగన్నాథ పండితురాయలు వివరిస్తారు. స్మితము, హసితము, విహసితము, ప్రహసితము, హాసము, అట్టహాసము. ప్రహసితం లేకుండా వికటాట్టహాసము అన్న పేరిట 6 విధాలుగా చెబుతారు. స్మితము, హసితము, విహసితము ఇవి చాలా శ్రేష్టం. నెమ్మదిగా నవ్వడం, నవ్వితే మంచిదే. అతిగా నవ్వితే, ఊరికే నవ్వితే పక్కవాళ్ళు ఎందుకు నవ్వారు అని అడిగితే ఉదయం విన్న మాటకు ఇప్పుడు అర్థమైంది. నమ్ముతారా ఎవరైనా? నమ్మరు కదా. వారిలో కోపతాపాలు పెరుగుతాయి. ఇది అసందర్భం, అధర్మం. నవ్వు ఎంత ఆరోగ్యదాయకమో అసందర్భంగా నవ్వడం అంత అనారోగ్య హేతువు, అధర్మం. ఇలా సమయోచితంగా విషయాన్ని తెలుసుకొని పాటించడమే జీవన రసాయనం. తెలుసుకొని ప్రవర్తించాలి, సమయోచితంగా వ్యవహరించాలి. ఇది విషయం.